దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడినా గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడినా గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను, సరిచేయుమా, వాడుకొనుమా. పనికిరాని
పాత్రను నేను సరిచేయుమా, కొనుమా, కరుణించుమా, యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలి. అదేంటంటే భయం గురించి మనం ధ్యానిస్తున్నాం. భయము గురించి అనేక కోణాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి ఈ భయము గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు భయము ఏ విధంగా మనము జయించాలి, భయం కలిగిన సందర్భాల్లో దేవుని ఏ విధంగా ఆశ్రయించాలి, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు భయములన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా 34:6 వచనంలో యెహోవా ఉత్తరం ఇచ్చాను, తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించాను. విచారణ చేయగా తనకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాను. అన్నిటి నుండి అని ఉంటుంది 34వ కీర్తనలో చూసినాం. వారు యెహోవా తట్టు చూడగా నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగాను, ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగాను. చూచిన వారి ముఖములు ఎప్పుడూ లజ్జింపగా ఉండును. అంటే దేవునికి ప్రార్థన చేసేవారు, దేవుని దగ్గర కనిపెట్టేవారు సిగ్గు అవమానం పొందడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు నా అంశం, దేవుడు నాకు ఇచ్చిన ప్రసంగం ఏంటంటే ప్రార్థనకు జవాబు రాదేమోనన్న భయం. ఇదొక భయం విశ్వాసికి ఉంటుంది. ఎప్పుడు విశ్వాసి రక్షణ పొందినాడు, పరిశుద్ధమైన దేవుని మార్గంలో ఉన్నాడు, ప్రార్థనలు చేస్తాడు, వాక్యం చదువుతాడు, పరిశుద్ధుల సహవాసంలో ఉంటాడు. కానీ ఎక్కడో ఒక కోణాల్లో మరి హృదయంలో ఒక భయం ఉంటుంది. ఏంటంటే నేను చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడా, అదొక భయం. భయాల్లో ఒక భయం అన్నమాట. ఏంటంటే నేను చేసిన ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా, నేను ఇన్ని ప్రార్థన అంశాలు దేవుని దగ్గర పెట్టినా వాటికి జవాబు వస్తుందా, రాదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, నా ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతుందేమో, నేను చేసిన ఉపవాసాలు వ్యర్థమైపోతుందేమో, ఎక్కడున్నాడు అసలు దేవుడు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు, మరి నాకు వెంటనే జవాబు వస్తే ఎంత బాగుంటుంది, ఎందుకు ఇంత దీర్ఘకాలంగా నేను ప్రార్థించాలి, అసలు దేవుడు వింటున్నాడా అని ఇలాంటివి కొన్ని అనుమానాలు సాతానుడు తెచ్చిపెడతాడు విశ్వాసి జీవితంలో. కానీ విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని నియమాల్లో ఉండి పరిశుద్ధ జీవితం జీవిస్తూ పాపాన్ని లక్ష్య పెట్టకుండా పవిత్రమైన మార్గంలో ఉండి దేవుని ఆజ్ఞలను మీరకుంటే దేవుడు వారి ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. రాదేమోనన్న భయం ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే యూ ట్రస్ట్ గాడ్, యు బిలీవ్ గాడ్ అండ్ యు బిలీవ్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. 3 రకాలుగా దేవుడు జవాబిస్తాడంట. ఒకటి ఎస్, ఒకటి నో, ఒకటి వెయిట్. ఒకటేమో నీకు జవాబు వస్తుంది తప్పకుండా ప్రార్థన, కొన్నిసార్లు జవాబు రాందే బాగుంటుంది నీకు, నీ మేలు కోరి ఆ ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఇంకా కొన్నిసార్లు నువ్వు కొన్ని సంవత్సరాలు దీర్ఘకాలంగా కూడా కనిపెట్టాల్సి వస్తుంది, వెయిట్. అప్పుడు ఒక దగ్గర ఉంది 147వ కీర్తనలో, ఆయన గుర్రముల బలం ఎందు ఆనందించాడు, నరుల కాలిసత్తు ఎందు ఆయన ఆనందించాడు, తన కృప కొరకు వేడుకొని వారి ఎందు ఆయన ఆనందిస్తాడంట. హీ టేక్స్ డిలైట్ ఇన్ పీపుల్ హూ వెయిట్ ఫర్ హిమ్. అంటే విశ్వాసంతో దేవుడు గొప్ప కార్యము తన జీవితంలో చేయబోతున్నాడనే నిరీక్షణతో ఎదురు చూస్తాడు. చూడండి, అట్టివారంటే దేవుని చాలా ఇష్టం అంట, అట్టివారిలో ఆయన ఆనందిస్తాడు. నా సేవా జీవితంలో నేను చూసినాను, చాలా మటుకు 90% కూడా ప్రార్థన ఇట్లా చేయగానే అయిపోవాలి, అంతే, జవాబు రావాల్సింది. లేకుంటే ఇక్కడ వదిలేసి ఇంకో దగ్గర పోతాం, ఇంకో దగ్గర నుండి ఇంకో దగ్గర పోతాం. ఇటు ప్రార్థనకు వస్తారు, అటు మంత్రశక్తులను కూడా ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళు తొందరపాటు అనమాట, వాళ్ళకి తొందర కావాలి. కనిపెట్టడానికున్న మరి ఆ సహనం లేదు. దే వాంట్ ఇమ్మీడియట్ ఆన్సర్స్. ఎప్పుడు అది మంచిది కాదు విశ్వాస జీవితంలో. యు ఆర్ డౌటింగ్ గాడ్. దేవునికి చాలా
కోపం పుట్టించేది ఏంటంటే నువ్వు దేవుణ్ణి అనుమానించినప్పుడు. డౌట్ మేక్స్ గాడ్ యాంగ్రీ విత్ యూ. యు వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్ ఇన్ యూ. నువ్వు యెహోవాను బట్టి ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీప్ రిజాయిసింగ్ ఇన్ గాడ్, కీప్ ట్రస్టింగ్ ఇన్ గాడ్, కీప్ హోపింగ్ ఇన్ గాడ్, కీప్ వెయిటింగ్ ఆన్ గాడ్. యువర్ డిజైర్స్ విల్ బీ డెఫినెట్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఆయనలో చెడుతనము, అన్యాయము ఆయనలో ఎలా ఉంటుంది? ఆయన పరిశుద్ధమైన దేవుడు కదా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన మానవుడా మాట తప్పడానికి? ఆయన అబద్ధమాడడానికి ఆయన మనుషుడా? కాదు, మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. దేవుని స్తోత్రం. ఈజ్ గాడ్. అందుకే నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు, ఎవరి సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావు, అది నీకు అవగాహన ఉండాలి. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అంటే ఆయన సన్నిధిలో నువ్వు పెట్టిన మొర ఏ పాటిది? ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. హీఈస్ వర్త్ వెయిటింగ్ ఫార్ అనే దృఢమైన సంకల్పం నీలో ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టం. నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు నాలో దేవునికి ఏమి ఇష్టం అని కొన్నిసార్లు ఆలోచిస్తాను. నాలో దేవునికి ఇష్టం, నాలో ఉన్న విశ్వాసం. దేవుని స్తోత్రం. అయితే ఎందుకంటే నేను ఎప్పుడు అనుమానపడాను. నన్ను పిలిచినాడు, నా చేయి పట్టుకున్నాడు, నన్ను నడిపిస్తాడు. నేను పెట్టే మొర ఆయన సన్నిధిలో చేరుతుంది. ఆయన చెవిటివాడు కాడు, ఆయన చెవులు మందగిలలేదు నా మొర వినకుండా ఉన్నట్లు, ఆయన హస్తం కురుచగాలేదు నాకు సహాయము చేయకుండా ఉన్నట్లు. నేను ఎందుకు భయపడాలి? దేనికి భయపడను నేను. ఎప్పుడైనా విశ్వాసం సన్నగిలితే మళ్ళీ దేవుణ్ణి అడుగుతాను, ఐ వాంట్ టు be filled with the faith of God, because without faith it is impossible to please God. Hallelujah. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మాటి మాటికి చదవాలి మీరు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనవి ఏంటి అది తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల జాబితా. 6వ వచనంలో ఇలా ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినావు, ఉదయాన్నే లేచినావు. ఎంత ఉదయం లేస్తే ఇంత ఈ సమయానికి రాగలుగుతాం కదా. దట్ షోస్ యూ లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని అదే రుజువు అన్నమాట. దేవుని నీవు ఆరాధించడానికి సిద్ధమవుతున్నావు. దేవుని సన్నిధికి వస్తే నాకు ఏ కొదువు ఉండదు. దేవుడు ఒకడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరకు వస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు, నా అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు. మనుషులైతే బాహ్యమే చూడగలుగుతారు. నా అంతరింద్రియములను, నా హృదయంలో ఉన్న వేదన, బాధ, నా ఆలోచన, నా ఆశలు చూసే దేవుని సన్నిధికి నేను వస్తున్నాను. కాబట్టి ఆయన వెదుకువారు ఆయన ఉన్నాడని నమ్మాలంట. మొదట ఉన్నాడని నమ్మాలంట, వెదుకువారికి తగిన ఫలం కూడా ఇస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. నీ భయం అవసరం లేదు, అస్సలు భయపడొద్దు. విశ్వాసి భయపడితే, విశ్వాసి అనే పేరు కాదు, అవిశ్వాసి అనే లేబుల్ పెట్టుకోవాలి. ఇక్కడ అవిశ్వాసివి నువ్వు. తోమాతో యేసుప్రభు అంటాడు, నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండు, గద్దిస్తాడను. ఎందుకు అవిశ్వాసం? ఎప్పుడు? కొన్ని రోజుల జీవితం ఇది. నీకు ఇంత గొప్ప దేవుడు దొరికినాడు నీకు కదా, మరి నువ్వు ఎందుకు దేవుని నమ్మవు? నమ్మినట్టే నమ్ముతావు. ఒక సహోదరి ఉండే మా సంఘంలో, అమ్మా ప్రార్థన చేయ ఊగిపోతుంది ఇట్లా ప్రార్థన చేస్తే. అప్పుడు మనం అనుకుంటా, ఒబ్బో ఈమె ఆత్మతో నింపబడి. ఉట్టిదే. గుడి దగ్గర ఉన్నప్పుడు గుడిలో ఉంటుంది, బయట పోయి తాగుపోతే ఇద్దరు కుమారుల కొరకు ఆమె పోయి మంత్రశక్తులను ఆశ్రయించి, నాకు అది తెలిసినప్పుడు చాలా బాధపడినా నేను. ఇది నాటకమా బూటకమా? ఇది గుడిలో ఉన్నంతసేపు ఊగిపోతుంది, దేవుడు గొప్పోడు అంటది, మళ్ళీ పోయి ఫకీర్లను వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తుంది, తాగకుండా తాయితులు కడుతుంది. ఇవన్నీ నాకు తెలిసిపోయినప్పుడు చాలా బాధ అయినా గద్దించినాను ఒకరోజు. నువ్వు ఉంటే ఇటు ఉండు, లేకుంటే అటు ఉండు. ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. నువ్వు రెండు తలంపుల మధ్యలో ఎందుకున్నావు? కీడు వస్తుంది. గాడ్ గెట్స్ యాంగ్రీ ఆన్ సచ్ పీపుల్. నేను వార్నింగ్ ఇచ్చినాను. ఆమె ఇలా డబుల్ గేమ్ ప్లే చేసింది. కానీ ఇద్దరు కుమారులు కూడా 40 ఏళ్ల వయసులో ఇద్దరు కూడా చనిపోయినారు. 1 సంవత్సరం వ్యవధిలో ఇద్దరు పోయినారు. చూడండి, దేవుని దగ్గర మన ఆటలు చెల్లుతాయా? చెల్లవు. డోంట్ ప్లే విత్ గాడ్. నువ్వు తగ్గించుకో, నీకు బలహీనతలుంటే ఒప్పుకో, ప్రభువును క్షమాపణ అడుగు,
శక్తి కోరుకో, కానీ నాటకాలు పనికిరాదు. నువ్వు ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, యు ట్రస్ట్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుని స్తోత్రం. నీ పూర్ణ హృదయంతో దేవుడని యెహోవా యందు నీవు నమ్మకం ఉంచాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఈరోజు ప్రసంగాంశం ఏంటి? ప్రార్థనకు జవాబు రాదేమోనన్న భయం. ఇది కూడా భయాల్లో ఒక భయం అన్నమాట, పిరికితనం ఇది. పూర్ణ విశ్వాసం లేకుండా నీవు భయపడుతున్నావు. అసలు భయం ఎందుకు ఉండాలి? విశ్వాసి పేరు విశ్వాసి, నామ్ బడా దర్శన్ చోట. నామ్ బడా చాలా పెద్ద పేరు, కానీ దర్శనం లేదు, దేవుని గురించిన అవగాహన లేదు. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎన్నెన్ని కార్యాలు చేయగలడో అన్నీ అనుభవించి చూడండి. నీ జీవితంలో నువ్వు ఎన్నో అనుభవించి ఉండొచ్చు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది మీరు ప్రార్థనకు జవాబు మీ జీవితంలో పొందుకున్నారు? నేను 2 చేతులు ఎత్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇంకెందుకు నమ్మకం లేదు? మళ్ళీ ఇంకా క్రొత్త సమస్యలు వచ్చినప్పుడు వై ఆర్ యూ డౌటింగ్? అందరు అనుభవించినారు కదా దేవుడు ఉత్తముడని. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తి, లెట్ ద గ్లోరీ గో టు గాడ్, హల్లెలూయా. ఎన్నెన్ని జవాబులండి, ఎన్నెన్ని రీతుల్లో దేవుడు నీకు సహాయం చేసినాడు. అయినా ఇది దేవుడు చేస్తాడా, అది దేవుడు చేస్తాడా, ఇది అవుతుందా, నా పిల్లల పెళ్ళి అవుతుందా, పిల్లలకు సంతానం అవుతుందా, పిల్లలకు ఉద్యోగం దొరుకుతుందా, నేను చనిపోతానా, ఆయన చనిపోతాడా, వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు, మాకు డబ్బు సరిపోవడం లేదు, మాకు తినడానికి తిండి లేదు, ఎలాగని ప్రతిసారి నువ్వు అనుమానించేటప్పుడు నువ్వు దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రం. ఎవ్రీ టైమ్ యూ అట్టర్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే విశ్వాసపు మాటలు పలకాలి. అరణ్యములో ఇశ్రాయేలు ఎందుకు కూలిపోయినారని మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? వారు దేవుని మీద తిరుగుబాటు చేసినారు. ఒకటి, దేవుడు ఇది చేయగలడా, అది చేయగలడా, అన్నీ అనుభవిస్తూ ఈ ప్రశ్న అడిగినారు. 78వ కీర్తన చూడండి, సామ్స్ 78, 19వ వచనం. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అంటున్నారు అన్నమాట. కీర్తనలు 78, 19. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అంటే తిన్నది ఏంటి మరి? ఇప్పటి వరకు ఏం భుజించినారు వాళ్ళు? ఆకాశం నుండి దేవుడు ఏం చేసినాడు? సమృద్ధిగా మన్నాకున్నంత న్యూట్రిటివ్ వాల్యూ అంట శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి ఏ ఆహారంకి ఇంతవరకు రాలేదంట. అంత న్యూట్రిటివ్ ఫుడ్ భూమి నుండి కాదు, ఎక్కడి నుండి వచ్చింది? మనమంతా భూమి దున్నుకుంటేనే, రైతులు దున్నితేనే మనకు పంట వస్తుంది. వాళ్ళకి ఎంత రెడీమేడ్ ఫుడ్. ఆకాశం నుండి దేవుడు మన్నాను గురించి బాగా తిన్నారు, అంత చేసినారు. మళ్ళా అనుమానం. ఏం అనుమానం? ఈ అరణ్యంలో దేవుడు మనకు భోజనము సిద్ధపరచగలడా? క్వశ్చన్ మార్క్. ఎవ్రీ క్వశ్చన్ మార్క్ కమ్స్ ఫ్రమ్ సేటన్. ఎట్లుంటుంది క్వశ్చన్ మార్క్ ఆకారం? పడగెత్తిన పాములాగా ఉంటుంది కదా. అది ఎవరు చేసినా మరి క్వశ్చన్ మార్క్, పడగెత్తిన పాము. అది నేను కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా నా జీవితంలో క్వశ్చన్ మార్క్ తీసి ఎక్స్క్లమేటరీ మార్క్ కావాలి నాకు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాడా, ఇంత అద్భుతం చేసినాడా. ఇంత జనం యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్నారా? అబ్బా అంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే నేను ప్రార్థన చేస్తాను, లార్డ్ రిమూవ్ ఎవ్రీ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ మై లైఫ్, ఫిల్ మై లైఫ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. అనాల దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేసిన. అలా అంటే అన్నీ అనుభవించి కూడా వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. బండ నుండి నీళ్ళని ఇచ్చినాడు. మరి నీళ్లు సమృద్ధిగా వారు పొందుకున్నారు. ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? పోనీ మన్నా ఇచ్చినాడు అనుకో, మాంసం కావాలన్నారు. మాంసం ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? మన ఇంటికి 2 గెస్టులు వస్తేనే 1/2 కిలో మటన్ మనం ఆచితూచి తీసుకొచ్చి వాళ్ళకి వండి పెడతాం. ఈ లక్షలాది జనానికి మాంసం ఇవ్వాలంటే ఎవరి చేత అవుతుంది? అక్కడ ఏమైనా కొట్లు ఉన్నాయా? లేకుంటే ఎట్లా? హౌ కెన్ హీ గివ్ ఫుడ్ ఇన్ ద విల్డర్నెస్ దట్ టు మీట్? మాంసము అరణ్యములో ఎలాగూ సిద్ధపరచదు. వాళ్ళకి మాంసం తినాలని ఉందండి. బోరు కొట్టిందంటే వాళ్ళు మన్నా తిని మనం కూడా ఇలాగ దేవుని ఆశీర్వాదాలు అనుభవించి కొన్నిసార్లు బోరు కొడుతుంది. అప్పుడే చురుకలు పెడతాడు దేవుడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అమ్మో ఇన్ని దీవెనలు నేను పొందుకున్నాను కదా. ఎప్పుడైనా దేవుని స్తుతించినా అట్ట కాడి తీసుకొస్తాడు, కార్నర్ చేస్తాడు కొన్నిసార్లు దేవుడు. అందుకే దావీదు మహారాజు 103వ కీర్తనలో, నా ప్రాణమా, పలకండి అందరూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని మరవద్దాం. గాడ్ కెన్ డూ వండర్స్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. నన్ను అడిగితే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని. నువ్వు పాపం చేయవు. అప్పుడు ఎప్పుడు నీవు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటే నీకు దేవుని ఆజ్ఞలు మీరడానికి ఉన్న ధైర్యం రాదు. దేవుడు ఇంత నన్ను ప్రేమించి, ఇంతగా నన్ను హెచ్చించి, ఇంతగా నా ప్రార్థనలకు జవాబిచ్చి, అద్భుతంగా నన్ను నడిపిస్తుంటే దేవుని విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను? యోసేపు అంటాడు కదా, ఆ స్త్రీ ఆయనను శోధిస్తూ ఉంది. పోతిఫర్ భార్య, ఆమె అందమైన స్త్రీ, పురుషుడు ఇంట్లో లేడు. ఈ అందగాడు, చాలా అందగాడు యోసేపు, అతన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తే యోసేపు దేవుడు తన జీవితంలో చేసిన మేలును మరవలేదు. ఒక మాట అంటాడు, దేవునికి విరోధంగా నేను ఏ విధంగా ఈ పాపము కట్టుకుందును. చూడండి, గ్రేట్ఫుల్ హార్ట్, కృతజ్ఞత గల హృదయం ఉన్నప్పుడు దేవుని యూ విల్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం. నీకు ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటుందో నువ్వు దేవుని చిత్తంలోనే ఉంటావు. దేవుని చిత్తమైందే నీ జీవితంలో జరుగుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేసి స్తుతి లేదు వాళ్ళ దగ్గర, సణుగుడు ఉంది, స్తుతి లేదు. అందుకే వారు అరణ్యంలో కుప్పలుగా కూలిపోయినారు. అందుకే ఈరోజు మీతో నేనేం చెప్పాలంటే, దేవుడు నీ జీవితంలో తప్పకుండా ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు విశ్వసించిన దానికంటే అధికంగా చేయ శక్తి గల దేవుడు ధ్యానిస్తాడు. హల్లెలూయా. హీ కెన్ డూ మైటీ థింగ్స్. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? దేవుడు ఎవరు? నువ్వు అడిగే విన్నపాలే పాటిది. ఆయన ఎవరు? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన మాట సెలవేయగానే దాని ప్రకారము అయిపోయిందండి. ప్రపంచములో ఆయన నోటి మాట ద్వారా సృజింపబడిందండి. నువ్వేదో ఒక 100 గజాలు అడుగుతావు, లేకుంటే ఒక కారు అడుగుతావు, ఒక పిల్ల పెళ్ళి, లేకుంటే కొడుకు ఉద్యోగం, ఇవి చాలా చిన్నవంట. నేను అందుకే ఎప్పుడు ఒకటి నేర్చుకున్నాను, జస్ట్ రిలాక్సింగ్ ఇన్ గాడ్. సచ్ అ మైటీ గాడ్ వీ హ్యావ్. పోయి కిరాణా కొట్టులు నిలబడి పెద్ద లిస్ట్ ఇచ్చి ఇది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నట్టు కాదు. ఎంత ఉండాలంటే నీకు విశ్వాసము, యు జస్ట్ లీన్ ఆన్ హిమ్. దేవుని స్తోత్రం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా లేదా, ఏమైపోతుంది? నువ్వు ఏదైనా ఒకటి చెయ్యి, విశ్వసించి కలవరపడకు, లేకుంటే కలవరపడుతూ విశ్వసించకు. విశ్వాసం కానిది ఏదియో అది పాపం అని వాక్యంలో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 14:23లో దట్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్ అంట. నువ్వు దేవుని అనుమానిస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కాదు. వై యూ ఫియర్? ఒకవేళ జవాబు ఎస్గా రావచ్చు, నోగా కూడా రావచ్చు, వెయిట్ అని రావచ్చు. మనము వీధుల్లో రోడ్ల మీద వెళ్తే 3 బల్బ్స్ ఉంటాయి కదా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. రెడ్ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఆగు, ఆగా. ఇంకోటి ఎల్లో ఉంటుంది అంటే వెయిట్. మరి గ్రీన్ ఉంటే వెళ్ళిపో అంటే నాకు అదే అనిపించింది. ఇలాగే ఉంటుంది దేవుని దగ్గర నువ్వు అడిగింది. దేవునికి తెలుసు నీకు ఏది కావాలనో, ఏవి నీకు మేలుకరంగా ఉంటుందో. నీకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. నా కూతురు షెరిల్ 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బిజీ బ్యాంకు కొరకు మినిస్ట్రీ చేయి, అది చేయి. ఆమె వచ్చి కత్తి అడిగింది. నేను కూరగాయలకు వస్తా ఉన్నాను కోసం, ఎందుకు టిఫిన్లు కట్టాలా, బ్యాంకుకి పోవాలా, అక్కడ కుప్పలుగా ఆలయంలో వచ్చి ప్రార్థన కూర్చుంటున్నా. టూ బిజీ అనమాట. ఈ మధ్య కత్తి అడిగి నేను ఇస్తాను. ఆమె వయసు ఎంత? ఆమె చేతికి కత్తిస్తే ఏమవుతుంది? ఆమె సొంతగా హాని చేసుకుంటుంది. నేనెందుకు ఇస్తాను? నేను ఇవ్వను. దట్స్ నాట్ ద టైమ్ టు గివ్ హర్ ఏ నైఫ్. కానీ ఆమె పెరిగి పెద్దదై 14-15 ఏళ్ళు ఉన్నప్పుడు నేనే పట్టించి కొద్ది కూరగాయలు పోయి అని చెప్పిన. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు కూడా ఇలాగే చేస్తాడు. ఆయన సమయంలో ఆయన ప్రతిదీ కూడా బాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సమయం తెలుసు నీకు ఎప్పుడు ఇవ్వాల. నువ్వు ఆ సమయానికి ముందు ఎంత హడావుడి చేసినా నీకు దొరకదు. యు వెయిట్ ఆన్ ద లార్డ్. నేర్చుకో దేవుని కొరకు కనిపెట్టడం. మా తల్లి ఒక మాట అనేది చాలా తెలియగలదు. ఎప్పుడు మంచి మాటలు మాకు చెప్పేది. కూర్చోక ముందు కాలు చాపొద్దు అనేది. అంటే
నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. చాలా ఆమె చనిపోయి చాలా కాలం అయిన తర్వాత కూడా గుర్తొచ్చింది. అప్పో, ఒక మనిషి నిలుచుంటే మొదట ఏం చేయాలా? కూర్చోవాలి. కూర్చున్నాక ఏం చేయాలా? ఒకవేళ రిలాక్స్ చేయాలంటే కాలు చాపాలి. నిలుచున్న మనిషి వెంటనే కాలు చాపాలంటే ఏమవుతుందో మీకు తెలుసు, నేను ఇంకా వివరించాను. అంటే హడావుడి అనమాట, అన్నిటికీ హడావుడి. గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. దేవుని స్తోత్రం. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అంటే నీ జీవితంలో కూడా ఒక సంపూర్ణమైన ఒక కాలం ఉంటుంది. ప్రసంగి తన గ్రంథంలో అంటాడు, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ టైమ్ అండర్ ద సన్. సూర్యుని కింద ప్రతిదానికి సమయం ఉంది. అది వేచి ఉండడానికి మనుషునికి సహనం లేదు. పేషెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్ని సుగుణాల్లో దేవుడు ఇష్టపడే ఒక సుగుణం ఏంటంటే సహనం. ఎందుకు ఇంత పోరాటం, ఎందుకు ఇంత కలహం అంటే మనిషికి ఆతృత. ఇన్స్టెంట్గా అయిపోవాలన్నమాట అన్నీ. ఇప్పుడు అన్నీ ఇన్స్టెంటే కదా. ఇన్స్టెంట్ పకోడీ, ఇన్స్టెంట్ బజ్జీ, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఇడ్లీ, టకటకటక అయిపోవాలి. పాత రోజుల్లో అలా కాదు. అంటే అలా కాదు, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాల. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన సత్యవంతుడని నమ్మాలి, ఆయనలో ఏ చెడుతనం లేదని నమ్మాలి, ఆయన నీతి న్యాయములు గలవాడని నమ్మాలి, ఆయన నీ ప్రార్థనకు తగిన కాలమందు తగిన ఫలం ఇస్తాడని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. అయితే ఆయన చెయ్యి నిన్ను విమోచింపలేనంత కురుచైంది కాదు. యెషయా 52:2 నా చెయ్యి నిన్ను విమోచింపలేనంత కురిసె అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా అని అడుగుతున్నాడు. నీకు కొన్ని ఇబ్బందుల నుండి విడిపింపబడాలి, బాధల నుండి విడిపింపబడాలి. ఈజ్ గాడ్స్ హ్యాండ్ షార్టెండ్? ఈజ్ హిస్ ఇయర్స్ డెఫెండ్? నో. 59 మొదటి 2 వచనాల్లో రక్షింపనేరక ఉన్నట్లు నా హస్తము కుర్చా కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. కొన్నిసార్లు అన్నీ కావాలి విశ్వాసి, కానీ ఒక్క దేవుని మాట వినడు. అలాంటి ఏం పొందుకోడు. విశ్వాసి అంటే విశ్వాసికి ఉన్న హుందాతనం ఉండాలి. నేను అదే అంటున్నాను. నువ్వు ఒక విశ్వాసిగా ఈ లోకంలో రక్షకుని కలిగి ఉన్నావు, రక్షణ పొందినావు, బాప్తిజం పొందినావు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే హుందాతనం ఉండాలి. నువ్వు ఊరికే పోయి అన్యుల దగ్గర ఏడవద్దు. అన్యుల దగ్గర పోయి చెప్పుకుంటారు, బంధువుల దగ్గర చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలు. ఎవరికి చెప్పని అవసరం లేదు. దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు చెప్పు, ఆయనే నీకు జవాబిస్తాడు. నలుగురు చెప్పుకుంటే ఎవరు ఏ సహాయం చేయరు. నేను అందరూ స్వార్థపరులే ఈ లోకంలో. వాళ్ళకున్నది తీసి నీకెందుకు ఇస్తారు? ఒక మాట చెప్తున్నాను, వాళ్ళకి లేవు అవసరతలు. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఏడ్చి లాభమే లేదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో పెట్టిన ప్రతి మొర దేవుని సన్నిధిలో ధూపార్తిగా జ్ఞాపకార్థంగా నిలబడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ మొర మరువడంట. నువ్వు ప్రార్థన చేసి మర్చిపోతావు, కానీ ఆయన నీ ప్రార్థన గుర్తు చేసుకుంటాడు. పరిశుద్ధుల ప్రార్థన బంగారు పాత్రలో ధూపం వలె దేవుని సన్నిధిలో ఉందంట. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసి మర్చిపోతావు, ఏడ్చి మర్చిపోతావు, కానీ ఆయన మరవడు. నీ ప్రతి కన్నీళ్ళు ఆయన బొడ్డిలో భద్రంగా ఉందంట. నీ సంచారములు ఆయన లెక్క చేస్తాడు. ఎన్నిసార్లు మందిరానికి నడిచినావో ఆ లెక్క కౌంట్ ఆయన దగ్గర ఉంటుంది. కనుక దేవుని హస్తంలో నువ్వు జీవితం పెట్టుకో. కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, కమిట్ యువర్ వే టు గాడ్. అందుకే యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు ఒక మాట అంటాడు. అది మార్క్స్ వార్త 11:24 మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు కలుగుతుందో లేదో, జవాబు వస్తుందో రాదో, దేవుడు ఇస్తాడో లేదో అలా కాదు. దేవుని యొద్దకు వచ్చినావు, నువ్వు ప్రార్థన చేసినావు, ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా తన చిత్త ప్రకారము జవాబు తగిన కాలమందు ఇస్తాడనే నమ్మకము ఉండాలి. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ ఫెయిత్ దట్ గాడ్ హెస్ ఆల్రెడీ గ్రాంటెడ్. ఎందుకు? దేవుని చిత్త ప్రకారం నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వడు? దేవుని చిత్తం లేనిది ఒకటి అడిగితే ఇవ్వడు. నేను ఒక పెద్ద సినిమా హాల్ కట్టాలంటే ఎందుకు ఇస్తాడు ఆయన? నన్ను పిలిచిందే దేవుని సేవ. నాకు మందిరం కావాలంటే ఇవ్వడా? ఆ దేవుని చిత్తమే కదా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, 1 యోహాను 5వ అధ్యాయంలో
14, 15, 16 నేను చదువుతాను. 1 John 5th chapter 14 to 16. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ ఆయన మనవి ఆలకించు అనున్నది. అదే మనకు ఆయన ఎదుట కలిగిన ధైర్యం. దట్ ఈస్ అవర్ బోల్డ్నెస్ బిఫోర్ గాడ్. That God will grant, because we are in the center of God's will. We are obeying God's laws. దేవుని నియమాలను మనం ఉల్లంఘించడం లేదు. దేవుని మాటకు మనం లొంగుతున్నాము. విధేయులమై దైవ చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన ఏదైనా చేయగలడు నీ పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ డౌట్ హిమ్. డోంట్ డౌట్ హిమ్. మీకు సంగతి చెప్పాలనా, ఇంతవరకు మరి నేను సేవ ఆరంభించి 32 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఒక కార్యం ఆరంభించేటప్పుడు నేను ఎప్పుడు లెక్కలు చూసుకోలేదు. బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, నా ఎస్టిమేట్ ఇంత, నా బడ్జెట్ ఇంత, నా టార్గెట్ ఇది సరిపోదు, ఎప్పుడు అనలేదండి. విశ్వాసంతో అడుగు పెడతాను అంతే. పేతురు అలల మీద నీళ్ళ మీద నడిచినట్టు నడుస్తూ ఉంటా. నాకు తెలియదు అసలు. 100% సక్సెస్ నేను అనుభవించినాను. దేవుని స్తోత్రం కలుగును. ఒకరోజు ఒక దైవజనుడు అడుగుతున్నాడు నన్ను, మీరు 40 రోజులు పెడతారు కదా, చాలా కానుకలు వస్తుంది అంటే చి అనుకున్నాను మనసులో. నాకు అసలు అంటే తలంపే రాలేదు కదా నాకు. నీకెంత ఈ దుర్మార్గ తలంపు వచ్చింది కదా మనసులో అనుకున్నాను. ఒక్కసారి నా ముఖం మాడిపోయింది ఆ మాట. నేను కానుకల గురించి ఆలోచించనే లేదు. నువ్వెందుకు ఆలోచించినావు నాయన? నేను ఇది 40 రోజులు కూడా ప్రజలను ఆత్మీయ జీవితంలో ఎదిగింపజేయాలి, దేవుని వైపు తిప్పాలని నా తపన ఉంటే నువ్వేం లెక్క పెడుతున్నావు? పైసలు లెక్క పెడుతున్నావు. ఇంతవరకు నేను చేయలేదు ఆ పని. మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్. నేను చేయలేదు ఆ పని. ఎందుకంటే నేను చేసేది దైవ కార్యం. నేను చేసేది దేవుడు దర్శనం ఇచ్చి వనరులు ఇవ్వకుండా ఉంటాడు. మా తల్లి అనేది, నువ్వు భయపడదు జాయ్, ఏనుగుని ఇచ్చినోడు తాడియాడా అని అడిగేది. హల్లెలూయా. ఏనుగంటేనే దర్శనం. నా తల్లి మాటలు ముత్యాలు లాంటివి, నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. ఆమె లేదు 1993లోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ నన్ను బాగా పెంచింది. నన్ను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై మదర్, గ్రేట్ఫుల్ టు గాడ్, బికాస్ గాడ్ గేవ్ మీ ఎ వండర్ఫుల్ మదర్ హు టాట్ మీ విజ్డమ్. నేను సేవ ఆపేస్తాము అప్పుడు 92లో ఆరంభించి, అమ్మ ఇన్ని కష్టాలు నా వల్ల కాదు, ముఖమంతా వికారం చేస్తూ అమ్మ దగ్గర పోతే, ఏంటి నీ బాధ అంటే, అమ్మకి చాలా ఖర్చు అవుతుందమ్మా, ఈ డబ్బులంతా ఎక్కడ నుండి ఏం తేవాలి. మాట్లాడద్దు అట్లా. డబ్బుగా నథింగ్, అది చెత్తతో సమానం. దర్శనం గొప్పది అని నేర్పించింది. దేవునికి స్తోత్రం. దర్శనం నెరవేర్చాలి నువ్వు. దర్శనం ఇచ్చిన దేవుడు నీకు వనరులను కూడా సిద్ధపాటు చేస్తాడు. అప్పుడు అన్నది అన్నమాట, ఏనుగునే ఇచ్చినాడు నీకు దేవుడు, ఆ తాడు కొరకు ఎందుకు బాధపడుతున్నావు? నిజమే కదా అది. ఏనుగునే ఇచ్చినాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే గొప్ప దర్శనం ఇచ్చినాడు. ఇలా కట్టిన మందిరాలు కూడా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది సీక్రెట్ ఆఫ్ జాయ్ చర్య. ఈ 40 రోజులు ఎక్కడ పెట్టాలో చాలా ప్రయత్నించినాను, అడిగినాను. నువ్వు ఇస్తే చేస్తా, లేకుంటే నాకేంటి చుట్టుకొని పండుకుంటా మంచిగా. ఇస్తే చేస్తా ప్రభువా అని చెప్పి ఒకరోజు దేవుణ్ణి అడిగితే వెంటనే ఫోన్ వచ్చింది, మీది శాంక్షన్ అయిపోయిందని. దేవునికి స్తోత్రం. కనుక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకిస్తాడని ఇక్కడ వాక్యంలో ఉంది. మనం ఏమి అడిగినాను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నెవర్ డౌట్ గాడ్. డౌటింగ్ గాడ్ ఈజ్ బ్రింగింగ్ డిఫమేషన్ టు హిమ్. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఘనపరచాలి. యు ఆనర్ గాడ్ విత్ యువర్ ఫెయిత్. తర్వాత అందుకే విసుక్కోవద్దు. విశ్వాసం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హబక్కుకు ఏమంటాడు? ఒక మాట అంటాడు కదా, అన్ని వేళల్లో నేను సంతోషిస్తాను, ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, నాకు అనుమానమే లేదు. నా పంట పండకున్నా పండినా, మరి నాకు అంజూరపు చెట్లు పూయకుండినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పంట పైరు లేకుండాను. హబక్కుకు 3వ అధ్యాయము 17-18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయినాను,
గొర్రెల దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫెయిత్ లైఫ్. మిషనరీస్గా నా తల్లిదండ్రులు కేరళ దేశం, పచ్చని దేశం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇదంతా బీడు భూమి, ఎండిన భూమిలో వచ్చినారు కదా. వాళ్ళ ఇంటి మీద ఒక బోర్డు ఉండేది, ఫెయిత్ హోమ్ అంటే ఏంటి? శ్వాసగృహం. వాళ్ళు జీవించేది ఫెయిత్ లైఫ్. ఆహారం లేదు, 9-10 రోజులు ఆహారం లేకుండా. వాళ్ళు సంపన్న కుటుంబం, ఇద్దరిది ఎంతో ఆస్తి ఉంది, అన్నీ వదిలేసి వచ్చినప్పుడు 9 రోజులు 10 రోజులు ఆహారం లేనప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసేది. అద్భుతంగా ఆహారం వచ్చేదంట వాళ్ళు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుకే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ఈ మార్గంలోకి పిలిచినాడు, ఆయన తప్పకుండా నమ్మదగిన దేవుడు. ఆయన నీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. కొర్నేలితో దేవుని వాక్కు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నువ్వు ఏ పని చేసినావు, దర్ ఇస్ అ రికార్డ్ ఆఫ్ యువర్ డూయింగ్స్. అది చాలా అద్భుతం. ఈ కొర్నేలి ఎవరంటే శతాధిపతి, అన్యుడు. ఆయనకు నిజ దేవుడు ఎవరో తెలియదు, కానీ భక్తిపరుడు. మరి ఏ దేవుని కొలుస్తున్నాడో ఆయనకే తెలియదు. ధర్మకార్యాలు చేస్తున్నాడు, ప్రార్థనలు కూడా నిజ దేవునికి చేయడం లేదు, ఆయనకు తెలియదు నిజ దేవుడు. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినది. దేవుడు చూసుకున్నాడు అంతా, ఆయన సంగతి అంతా. పేతురుకు దర్శనం వస్తుంది, ఒక దుప్పటి పరలోకం నుండి దిగింది, దాని చెంగులు పట్టుకొని దింపినారు. దాంట్లో చతుష్పాద జంతువులు, సకల మరి జంతువులు ఉన్నాయి, దాంట్లో అన్ని రకాల పక్షులు పక్షవాదులు అన్నీ ఉన్నాయి. అది తినుమని దేవుడు సెలవిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన అన్యుడైన కొర్నేలి ఇంటికి నడపబడి, ఆ అన్యుడు కూడా యేసుక్రీస్తుని ఏం చేయాలి? విశ్వసించాలి. ఏర్పాటు చేసినాడు చూడండి, ఏర్పాటు అయిపోయింది. ఆ దైవజనుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి సత్య సువార్తను అందించాలి. ఆ కుటుంబం అంతా రక్షణలో రావాలి. ఆ కుటుంబం మాత్రమే కాదు, వాళ్ళ బంధువులు మిత్రులు కూడా రక్షణ పొందినారు. రక్షణ మాత్రమే కాదు, వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎఫెసీ 3:20లో నువ్వు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు అడిగింది ఒకటి, దేవుడు ఎన్నో రీతులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నెవర్ డౌట్ గాడ్. కానీ నీవు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంది, అది నీవు గమనించాలి. నీ హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల నీకు జవాబు రాదు. ఇవన్నీ తెలిసి ఉండాలి విశ్వాసం. దేవుడు ఏ ఎట్టనైనా జవాబిస్తాడు అట్లా కాదు, నువ్వు సరిగ్గా ఉండాలి కదా. ఒక లెక్కకు జవాబు రావాలంటేనే నువ్వు ఫార్ములా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ఫార్ములా పర్ఫెక్ట్ ఉన్నా నువ్వు అప్లై చేయడం పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడే ఆ లెక్కకు జవాబు ఆన్సర్ వస్తుంది కదా. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. కానీ నీ ఇష్టం వచ్చిన ఫార్ములా అప్లై చేసినావు, తగిన రీతిగా లెక్క సాల్వ్ చేయకుంటే జవాబు ఎట్లా వస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీకు ఎవరి మీదైనా మనస్సాయసం ఉంటే నువ్వు వెళ్ళి వారిని ఏది అడగాలని ఉంది? క్షమాపణ అడగాలంట. అది చాలా అద్భుతం అనిపించింది. అది కూడా మీకు నేర్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది. నీకు వాళ్ళ మీద ఉన్న బాధ కాదు, వాళ్ళు నిన్ను గురించి బాధపడినా నువ్వే వెళ్ళి వారిని క్షమాపణ అడగాలంట. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినవన్నీ కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 చూడండి. నలుసంతా కూడా దేవునికి అయిష్టమైన కార్యం ఉంటే యూ విల్ నాట్ గెట్ ద రిప్లై ఫ్రమ్ గాడ్. మత్తయి సువార్త 5:23-24 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, నీకు కాదు నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధ భావం ఉంటే నీకు అక్కడ ఒకవేళ గుర్తొస్తే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడం, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు.
ప్రభు బల్ల దగ్గరకు వస్తారు, మీకు తెలుసు నియమాలన్నీ, అయోగ్యంగా ప్రవర్తిస్తే దేవుని శిక్ష వస్తుంది, అన్నీ తెలుసు మీకు, కానీ చెయ్యరు. ఏదో ప్రసాదం తీసుకున్నట్టు వచ్చి వేసుకొని వెళ్ళిపోతాం. నిన్ను నీవు పరీక్షించుకోవాలా, నీ హృదయం దేవుని యొద్ద సరిగా ఉందా లేదా, నీవు ప్రేమతో నింపబడినావా, దేవుని నియమాలు పాటిస్తున్నావా, పాపమును చేస్తున్నావా, దేవునికి నీకు అడ్డుగా ఏది ఉంది, ఎవరికైనా నీ మీద వారికి విరోధ భావం ఉందా, వెంటనే వారి యొద్ద పోయి సమాధాన పడాలి. అలాగే ఎంతమంది చేస్తున్నాం మనం చేయడానికి చాలా వెనుకాడుతాం. మనం జస్ట్ ఆస్క్ ఏ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, అపాలజీ ఇవ్వం. మనం అన్నీ కావాలి దేవుని దగ్గర నుండి, అన్నీ కావాలి. అటుకు మీద ఉన్నది తీయాలా, డాష్ మీరు చెప్పండి, అటుకు మీద ఉన్నది తీయాలా, కానీ తెలియదా ఇది, అరే మాది మాతృభాష తెలుగు కాదు, అయినా కానీ నాకు వచ్చింది మీకు రాదేంటి, అటుకు మీద ఉన్నది తీయాలా, చంకలు ఉన్నది కింద పడదు, అట్టుంటుంది మీ ప్రార్థన. అన్నీ కావాలి, దేవుడు అన్నీ చేస్తాడు కదా, నాకు అన్నీ కావాలి. మరి దేవుడు చెప్పినట్టు నువ్వు ఉన్నావా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నువ్వు అర్పణం అర్పించేటప్పుడు ఎంత క్రమం నేర్పించినావు, కొండ మీద ప్రసంగం ఇది. నువ్వు ప్రభు బల్లను సమర్పించినప్పుడు ఎంత క్రమము నీకు ఉండాలి. ఇద్దరు యవనస్తులను బాగా వాయించినాను, బాగా చెటపట వాయించినాను. ఎందుకంటే మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలా, సరిగ్గా ఉండాలి. నువ్వు సెల్ ఫోన్లు చూసుకుంటా, మెసేజ్లు కొట్టుకుంటా, మళ్ళీ ఇక్కడ పాటలు పాడితే ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. నా గొంతులో ఊపిరినంత ఒప్పుకోను. ఐ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ, గాడ్స్ వర్క్. పిలిచినాను చక్కగా. కానీ నాకు ఎంత ఇష్టం అంటే ఆ ఇద్దరు యవనస్తులు, నేనే వారి పేరు పెట్టిన, దాంట్లో ఒకరికి నేనే పేరు పెట్టిన, పుట్టింది నా ముందే. అరే ఇంకొక్కసారి ఈ విధంగా చేసినావంటే అందరి ముందు నేను వాయిస్తా, కొడతానని చెప్పిన. అవును, ఆత్మీయ తల్లిగా నాకు అధికారం లేదా? ఎందుకంటే వాని మేలు కోరుతున్నాను కదా నేను. నువ్వు గొప్ప భక్తుని కావాలని నా ప్రయాసం, నా ప్రయత్నాలు. మరి నువ్వు ఇలాగ తయారైతే నేను ఎందుకు ఊరుకుంటాను, నేను ఊరుకోను అని చెప్పినాను. పెద్దలు గద్దించుట అది తైలాభిషేకం అంట, నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారం. అట్టి అభిషేకం నన్ను తొలగిపోవద్దంటాడు 141 కీర్తన 5వ వచనం. వీ వాంట్ యూపీఎఫ్ టు బీ నంబర్ 1 ఇన్ డిసిప్లిన్. దేవుని స్తోత్రం. నా ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాకూడదు, అది నా ధ్యేయం అంతే. కాబట్టి ఇండిసిప్లిన్ ఉండకూడదు. ఇక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చినాం. నువ్వు దేవుని కంటే సెల్లు నీకు అంత ప్రియాతి ప్రియంగా ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండాలి, ఇక్కడ ఎందుకు వచ్చినావు? కాబట్టి దేవుని నీతి నియమాలు మనము పాటించిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ ఫర్ అస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ బి వెరీ బ్లెస్సెడ్. చూడండి, దేవుని మాటలు నువ్వు తృణీకరించకుండా దేవుని మాటలు వింటున్నావు, దాని ప్రకారం నడుచుకుంటే నీ జీవితం ఎంత ధన్యకరం అయిపోతుంది. చెప్పరెందుకు సంఘాల్లో ఇది? వాళ్ళు వంకరలో ఉంటే అందరినీ సరిగా నడవమని చెప్పడానికి ధైర్యం ఏమి ఉంటుంది? ఇవన్నీ చెప్పాలా. యవనస్తులు దేని చేత తమ నడవడిక శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యము చేతనే కదా. కాబట్టి దేవుని దగ్గర నుండి అన్నీ రావాలి, కానీ దేవుడు చెప్పినట్టు చేయకుంటేలాగు. అందుకే మరి అపోస్తలులు వచ్చినారంట, సువార్థికులు వచ్చినారంట. అందరూ చేసే దగ్గర మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, రోగులను బాగు చేసినాం, మేము అద్భుతాలు చేసినాం, సూచక్రియలు చేసినాం. అక్రమం చేయవర్లారా, మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు. అరే ఏం అక్రమం చేసినారు అని దైవ కార్యాలు చేసినారు కదా. రోగులను బాగు చేసినారు, సువార్త ప్రకటించినారు, సూచక్రియలు చేసినారు, కానీ క్రమము లేకుండా చేసినారంట. గాడ్ హేట్స్ డిజార్డర్. ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ హెవెన్ అంట. పరలోకంలో మొట్టమొదటి ఏముంటుందంటే డిసిప్లిన్ ఉంటుంది, క్రమం ఉంటుంది. నీ జీవితంలో నా జీవితంలో ఆ క్రమం రావాలి, లేకుంటే అడిగి పొందుకోవాలి. నువ్వు ప్రార్థన జవాబు రావాలని ఎంత ఆశిస్తున్నావు, రాకుంటే ఎంత నిరాశపడుతున్నావు. నువ్వు దేవుని నియమాల్లో ఉంటే దేవుడు అంత సంతోషిస్తాడు. నీ ఉట్టి అడుగుతున్నావు కేవలం ఈ లోకరీతిగా ఉన్న కార్యాలు, కానీ నీకు ఆత్మీయ క్రమశిక్షణ లేకుంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? అందుకే 66వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, Psalms 66. భక్తులు తమ అనుభవం ద్వారా రాస్తారు. 66 18 నుండి 20 చూడండి. Psalms 66 18 to 20. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోను. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. హల్లెలూయా. అందరు పలుకుతారా మాట? దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు.
నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరి దేవుడు అంత నమ్మదగినవాడు. అందుకే 65వ కీర్తన 2వ వచనం చూడండి. Psalm 65:2, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాదు, ప్రార్థన ఆలకించి దానికి జవాబు కూడా ఇస్తాడు. నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ ఆయన నెరవేరుస్తాడు. మీకు ఒక వాగ్దానం ఈరోజు ఇస్తున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నారు. మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును గాక. హల్లెలూయా. 20వ కీర్తనలో ఒక మాట చూడండి, 4వ వచనం. Psalms 20:4 verse, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. హల్లెలూయా. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. హల్లెలూయా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒక పాట పాడుకుందామా? ఇది 513వ పాట. 1000 పాటల పుస్తకంలో, UPF పాట పుస్తకంలో 513. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపించరావా, నాకొకసారి కనుపింపరావా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా బూది గంతములా నుండిగా, నాదు ప్రాణము తల్లాడిల్లాగా బూది గంతములా నుండిగా, మోర పెట్టు చుంటినికేగా, మోర పెట్టు చుంటినికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనుపించరా, నాకొకసారి కనుపించరా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనుపించరా, నాకొకసారి కనుపించరా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా,
యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకే నీ వెదకే దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా దేవనాదు బ్రొక్కులు నీవు దయతో నంగీకరించినావు దేవనాదు బ్రొక్కులు నీవు దయతో నంగీకరించినావు భక్తుల స్వాస్థ్యం ఇచ్చినావు భక్తుల స్వాస్థ్యం ఇచ్చినావు నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరా నాకొకసారి కనిపించరా ప్రభు మోర వినవా హల్లెలూయా ప్రభువా ఈరోజు భయపడకూడని అనే అంశం మీద ప్రార్థనకు జవాబు రాదేమో నన్న భయం నుండి మీరు విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవానికి స్తోత్రం అనుమానం అవసరం లేదు నాయన మాకు ఏమాత్రము చంచల హృదయం అవసరం లేదు నమ్మిన వాడిని నేను ఎరుగుదును నేను సిగ్గుపడనని పౌలు అంటున్నాడు అవును ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన ఇంకా నమ్మకం ఉంచుతానని యోబు భక్తుడు అంటున్నాడు మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అవుతాను పవిత్రమైన ప్రవర్తన పరిశుద్ధమైన హృదయం కపటము లేని మనసుతో వేడుకున్నవన్నీ కూడా నువ్వు తప్పకుండా నీ చిత్తానుసారంగా దాన్ని అనుగ్రహిస్తావు కనుక నీకు స్తోత్రం నువ్వు ప్రార్థన ఆలకిస్తావు ప్రార్థనకు జవాబిస్తావు మా ప్రార్థన ఎప్పుడు నీ సన్నిధి నుండి త్రోసివేయవు నాయన నీకు స్తోత్రం మా అవకతవకలన్నీ కూడా నీ సన్నిధిలో మేము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు పశ్చాత్తాపమైన హృదయంతో నేను వేడుకున్నప్పుడు నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మా ప్రార్థనలకు నువ్వు మనవులకు నువ్వు జవాబిచ్చే దేవుడవు తండ్రి నీకు విరోధంగా మేము ఏమాత్రము ఏ పని చేయకుండా నీ చిత్తానుసారంగా ప్రవర్తించే వారికి తప్పకుండా వారి హృదయాభిలాషలు నెరవేర్చే దేవుడవు తండ్రి ప్రభు అయిన యెహోవాను బట్టి సంతోషించు అప్పుడు నీ హృదయవాంఛలన్నీ కూడా ఆయన తీర్చునని వాక్యంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచు నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచును గాక అవును తండ్రి గొప్ప వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం తను మా ప్రవర్తనను చక్కచేయండి ప్రభువా తండ్రి మేము ఇతరులను ప్రేమించాలి ఇతరులను క్షమించాలి ప్రభువా నీ మాట వినడానికి ఉన్న సిద్ధ మనసు మాకు ఎప్పుడూ ఉండాలి ప్రభువా అయినా నీకు స్తోత్రం శుద్ధ హృదయంతో నిన్ను వేడుకున్నవన్నీ కూడా అనుగ్రహించే దేవుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా ప్రభువా వీళ్ళందరినీ దీవించండి వివిధ మాధ్యమాల గుండా వింటున్న వారి అవసరతలు కూడా మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నాం యూపీఎఫ్కు ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి ఇదిగో నీ దాసురాలని చిత్తం చొప్పున ప్రభువా నేను ప్రవర్తించడానికి నాకు కూడా నీ కృప దయచేయండి యూపీఎఫ్లో ఉన్న కార్యాలన్నీ కూడా మీరు దిగ్విజయంగా నడిపిస్తున్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను మరి ప్రార్థనలో ఏకీభవించిన వారిని అందరినీ మీరు ఆశీర్వదించి వర్ధిల్లజేసి విస్తరించి వారి అవసరతలన్నీ తీర్చమని వారి అభిలాషలన్నీ నెరవేర్చమని హృదయ వాంఛలన్నీ
వారి నెరవేరాలని తండ్రి, మరి వారిని ఆత్మీయ విధంగా తండ్రి, అలాగే శారీరకంగా ప్రభువా తండ్రి అన్ని విధాలు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము సకల విధములుగా వారిని దీవించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.